అండ్ వెల్కమ్ టు బ్రావిక్స్ గ్లోబల్. మనము ఈరోజు ఈవినింగ్ సెషన్కి బిట్ కాయిన్, ఇథీరియం అండ్ XAUSD యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ బిట్ కాయిన్. బిట్ కాయిన్ నిన్న మనము అనుకున్న లెవెల్ నుంచి పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ ఇచ్చి ఒక మంచి బులిష్ మూమెంటంని అయితే నిన్న కంటిన్యూ చేసింది. బిట్ కాయిన్ 76,000 వరకు అయితే వెళ్ళింది బిట్ కాయిన్. మనం నిన్న వీడియోలో డిస్కస్ చేసుకున్నాం దట్ బిట్ కాయిన్కి ఇక్కడ ఒక మేజర్ రెసిస్టెన్స్ అయితే ఉంది. అది బ్రేక్ చేస్తే కనుక బిట్ కాయిన్ ఆల్మోస్ట్ మనకి 75,000 క్రాస్ చేసి వెళ్ళిపోతుందని కూడా నిన్న మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. అట్లా టెక్నికల్ ప్యాటర్న్ ప్రకారంగానే బిట్ కాయిన్ ఒక బ్రేక్అవుట్ తర్వాత ఒక మంచి బులిష్ మూమెంటం, మంచి స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించింది. బిట్ కాయిన్లో 76,000 వరకు వెళ్ళింది బిట్ కాయిన్. బిట్ కాయిన్లో కంటిన్యూగా ఒక బులిష్ మూమెంటం అయితే కొనసాగుతూనే ఉంది బిట్ కాయిన్. మేబీ బికాస్ ఆఫ్ ద జియో పొలిటికల్ టెన్షన్స్ కావచ్చు, బికాజ్ చాలామంది దీన్ని డిజిటల్లో చాలా సేఫ్ అసెట్గా భావిస్తున్నారు. సో చాలా మంది ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా బిట్ కాయిన్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టున్నారు. అందుకే బిట్ కాయిన్ ఒక మంచి బులిష్ మూమెంటం అయితే కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడు కూడా మనం ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి కాస్త స్లైడ్ అయినప్పటికీ ఇక్కడ మంచి జోన్లో అయితే ట్రేడ్ అవుతూ ఉంది బిట్ కాయిన్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈరోజు సెషన్కి ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 74,400. ఇక్కడ మనం గమనించినట్టయితే మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఇక్కడ మార్కెట్ మళ్ళీ ఈ జోన్ని బ్రేక్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంది. మనము కావాలంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా చూసుకోవచ్చు. ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా అయితే యాక్ట్ చేస్తూ ఉంది ఈ జోన్. ఇక్కడ చూడండి 74,440 దగ్గర మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది. సో వన్స్ అగైన్ బిట్ కాయిన్ కనుక ఈ జోన్ని కనుక బ్రేక్ చేసి సస్టైన్ అవుతే మళ్ళీ 76,000కి వెళ్ళే ఛాన్స్ కూడా ఈరోజు మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక సపోర్ట్ అంటారా, ఆల్మోస్ట్ మనకి 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 72,900 దగ్గర మనకు ఒక మేజర్ సపోర్ట్ ఉంది బిట్ కాయిన్కి. ఎందుకంటే మార్కెట్ ఒకసారి ఈ జోన్ని అయితే డౌన్ సైడ్ అయితే బ్రేక్ చేయలేదు. ఒకసారి వన్స్ ఇట్ క్రాస్డ్ 73,000, మార్కెట్ 72,900 జోన్ని మళ్ళీ అయితే డౌన్ సైడ్ బ్రేక్ చేయలేదు. సో దిస్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ మేజర్ సపోర్ట్ ఫర్ టుడేస్ సెషన్. 72,900 ఈజ్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 74,440 అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 76,000. ఎందుకంటే ఈ మార్కెట్ ఈ 76,000ని క్రాస్ చేయలేకపోయింది. అక్కడ నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. కాబట్టి అదే మనకి మేజర్ రెసిస్టెన్స్ ఇన్ బిట్ కాయిన్. లెట్స్ సీ ఇథీరియం, ETH. సో ఇథీరియం చూడండి, ఇప్పుడు ఇథీరియంకి హై వచ్చేసి 2,388. దిస్ విల్ బీ అవర్ రెసిస్టెన్స్ ఫర్ టుడే. ఇప్పుడు మనం 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్లో ఉన్నాము. సో 2,388 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఫర్ ఇథీరియం. మనకి సపోర్ట్ ఎక్కడ ఉంది, ఎక్కడైతే మార్కెట్ ఒక బేస్ లాగా ఫామ్ అయ్యి అక్కడ నుంచి మనకి మొమెంటం అప్ సైడ్ ఇచ్చిందో మనం దాన్ని ఒక సపోర్ట్ లాగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ చూడండి, మనకి మార్కెట్ ఆల్మోస్ట్ 2,300, ఈ 2,295 దగ్గర ఇదైతే డౌన్ సైడ్ బ్రేక్ చేయలేకపోయింది. మనకి 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్లో చూస్తున్నాము ప్రస్తుతానికి. సో మనకి 2,295 అయితే ఒక మేజర్ సపోర్ట్ ఫర్ టుడే సెషన్. ఇక్కడ చూడండి క్లియర్గా, నేను ఇప్పుడు ఇక్కడ చూడండి మార్కెట్ ఈ ఒక్కసారి అప్వర్డ్ మూమెంటం తీసుకున్నాక డౌన్ సైడ్ ఈ జోన్ అయితే బ్రేక్ చేయలేకపోయింది. సో ఈ 2,295 అనేది ఈ రోజుకి ఒక మేజర్ సపోర్ట్. ఇక రెసిస్టెన్స్ అంటారా 2,387. సో హై వచ్చేసి రెసిస్టెన్స్, ఈ జోన్ బ్రేక్ చేయలేకపోయింది కాబట్టి మనం దీన్ని ఒక సపోర్ట్ లాగా కన్సిడర్ చేస్తాము. కావాలంటే మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఆల్మోస్ట్ 2,295 అనేది మనకు ఒక మేజర్ సపోర్ట్గా కనిపిస్తోంది ఇథీరియంలో. లెట్స్ మూవ్ టు XAUSD. చూడండి, XAUSD ఇప్పుడైతే 5,000 లెవెల్, ఒక సైకలాజికల్ లెవెల్ అయితే క్రాస్ చేసింది. చాలామందికి ఈ సైకలాజికల్ లెవెల్ అంటే బహుశా తెలియకపోతే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పుడు ఒక 5,007లో ట్రేడ్ అవుతూ ఉంది XAUSD. సో దీని యొక్క రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. మనం చాలాసార్లు వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం కి మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ షుడ్ బి డ్రాన్ ఎట్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్ అండ్ ఎంట్రీ షుడ్ బి టేకెన్ ఎట్ ద షార్టర్ టైం ఫ్రేమ్, లోవర్ టైం ఫ్రేమ్స్. సో ఇక్కడ చూడండి, మనకి సపోర్ట్ మనం నిన్నటి వీడియో డిస్కస్ చేసుకున్నట్టుగానే మార్కెట్ కూడా దీన్ని రెస్పెక్ట్ చేసింది. ఈ మనం నిన్నటి సపోర్ట్ నుంచే మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయింది. నిన్న వీడియో రికార్డ్ చేసిన టైంకి
కి 4972 సపోర్ట్ అని చెప్పుకున్నాం. అదైతే బ్రేక్ చేయలేదు ఇప్పటిదాకా మార్కెట్. రెసిస్టెన్స్ కూడా చూడండి 5050 అని మనం నిన్న వీడియోలో డిస్కస్ చేసుకున్నాం, అది కూడా బ్రేక్ చేయలేదు. సో మార్కెట్ ప్రస్తుతానికైతే సైడ్ వేస్లో ట్రేడ్ అవుతా ఉంది. XAU USD మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే క్లియర్గా మనం స్కాల్పింగ్కి ట్రేడ్ దొరకొచ్చు, కానీ మన క్లియర్ వన్ సైడ్ మూవ్ అయితే మనకి XAUSDలో కనిపించట్లేదు. సో సపోర్ట్ వచ్చేసి 4972 అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 5050. ఒకవేళ 5050ని బ్రేక్ చేసి మార్కెట్ సస్టైన్ అవుతే 5080 దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఇట్లా మనము ఈ రోజుకి బిట్ కాయిన్, ఇథీరియం, XAUSD సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం తెలుసుకున్నాం. సో నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.